ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఉదయకాలము మరొక వాక్య ధ్యానముతో మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథము పాత నిబంధన ఓల్డ్ టెస్టిమెంట్ గ్రంథములో నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నిన్ను స్థిరపరిచినటువంటి చోటుకు నిన్ను రప్పించుటకును ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. చూడండి, త్రోవలో నిన్ను కాపాడి నిన్ను స్థిరపరిచి నిన్ను రప్పించుటకు ఒక దూతను పంపుతున్నా. దైవ సన్నిధి వాక్యం చెప్తున్న మాట. మనకు ఎవరైతే ప్రభుని విశ్వసిస్తున్నారో వారికి తోడై ఉంది. నీ త్రోవలలో నిన్ను కాపాడుటకు, నీ త్రోవలో నిన్ను స్థిరపరచుటకు, నిన్ను క్షేమముగా రప్పించుటకు ఆయన ఒక దూతకు ఆజ్ఞాపించారు. కాబట్టి అన్ని విషయములో 24 గంటలు, ప్రతి దినము, ప్రతి వారము, ప్రతి నెల, ప్రతి సంవత్సరము ప్రారంభించి ముగింపుల వరకు కూడా ఆయన సన్నిధి నీకు తోడయుండి నడిపిస్తున్నాను. ఈరోజు నీ యొక్క బిజీ షెడ్యూల్ అని చెప్పుకుంటూ నిన్ను ఆ మార్గములో స్థిరపరచువాడు, కాపాడువాడు, ఆయన నిన్ను నడిపించువానికి సమయము నువ్వు ఎంతవరకు ఇస్తావు? ఇచ్చిన సమయము నువ్వు ఎంతవరకు సద్వినియోగపరుచుకుంటావు? చూడండి, నీ పనిపాట్లలో పడిపోయి దేవునికి ప్రాధాన్యత ఇవ్వక, దేవునికి సమయం ఇవ్వక, నువ్వు బిజీలో పడిపోయినటువంటి స్థితిలో, టెన్షన్స్ మధ్యలో, కొన్ని ఆటంకాల మధ్యలో ఉన్నావేమో. దేవుడికి సమయం ఇవ్వు. ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయన నిన్ను స్థిరపరుస్తాడు, నిన్ను బలపరుస్తున్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు. ఆయన ఆజ్ఞాపించాడు. కాబట్టి నువ్వు ఎంతగా ప్రభువుకి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావో ఒక్కసారి నీ మనస్సాక్షిని అడిగి ప్రభువుని వేడుకో. యోబు గ్రంథంలో మనం చదువుతున్నాం. యెషయా గ్రంథం మనం మొదటిగా చూద్దాం. 41వ అధ్యాయం 3వ వచనములో, అతడు వారిని తరుముచూ ఉన్నాడు, తాను ఇంతకు ముందు వెళ్ళని త్రోవలలో సురక్షితముగా దాటిపోవచ్చు. కొన్ని పరిస్థితులు, వ్యసనాలు తరుముతుంటాయి, మనుషుల్ని తరుముతూ ఉంటాయి. కానీ దేవునికి నువ్వు ఎప్పుడైతే సమయం ఇస్తున్నావో, దేవునికి ఎప్పుడైతే నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావో, చూడండి, ఇంతకు ముందు వెళ్ళలేనటువంటి సురక్షితమైనటువంటి త్రోవలో నిన్ను నడిపిస్తాడు. కొన్ని తరుగుతుంటాయి. సాతాను గడిపనేదే. మనుషుల్లో, కుటుంబంలో, భార్యాభర్తల మధ్యలో, పిల్లల మధ్యలో, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో, ఆర్థికమైన మధ్యలో, కొన్ని ఆరోగ్యకరమైనటువంటి విషయంలో తరుముతూ ఉంటాడు. ఇలాంటి టెన్షన్స్ వాతావరణంలో నీవు దేవుని మీద నువ్వు ఆధారపడినటువంటి అనుభవాల మధ్యలో ఉన్నప్పుడు, ఇదిగో నీవు మునుపెన్నడు వెళ్ళని త్రోవలో నేను సురక్షితముగా దాటిపోవచ్చున్నావు. ఎప్పుడనంటే దేవునికి సమయం ఇచ్చినప్పుడు. 28వ అధ్యాయం 15వ వచనం ఆదికాండములో మనం ఇక్కడ యాకోబును మనం చూస్తాం. 28:15, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళుతున్న ప్రతి స్థలమందు నన్ను ఈ దేశమునకు నన్ను మరలా రప్పించదనని నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నేను నిన్ను విడవనని చెప్పగా, ఇది నెరవేరు వరకు నేను విడవను. ఒకటే తీర్మానం, యాకోబు తీర్మానం. వెళుతున్నా నీ మార్గములో, తల్లిదండ్రులు కాదని, అయినవారు కాదని నేను విడిచిపెట్టి నేను వెళుతున్న ఈ త్రోవలో నాకు తోడై ఉన్నావు. నాకు తినడానికి ఆహారము, కట్టుకునడానికి వస్త్రములు కావలసినవంతా కూడా నీవు ఇవ్వగలిగినవని దేవుని సన్నిధిలో ఇది నిశ్చయముగా పరలోక గవిని అయి మరొకటి కాదని
విశ్వాసంతో ఎప్పుడైతే ప్రార్థన చేసి ఆత్మ సంబంధముగా నడుచుకున్నాడో అక్కడ చెప్తున్న మాట, ఈ దేశమును నిన్ను మరలా రప్పించుటకును నేను నీతో చెప్పినది నెరవేరే వరకు నిన్ను విడవనని చెప్పాడు. దేవుడు అంత గొప్ప, ఆయన సన్నిధి మనకు తోడయుండి మనతో నడుస్తున్నాడు. చేరవలసిన గమ్యస్థానానికి చేర్చగలిగిన సమర్థుడు ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యోబు గ్రంథంలో 22వ అధ్యాయము 28వ వచనంలో చదివితే, మరియు నీవు దేనినైనను యోచించుచున్నగా అది నీకు స్థిరపరచబడి ఉన్నదని మార్గముల మీద వెలుగు ప్రకాశించను. చూసారా, వెలుగు ఎప్పుడు ప్రకాశించాలి? మార్గాల మీద ప్రకాశించాలి. నువ్వు వెళుతున్న మార్గము వెలుగు సంబంధంగా ఉండాలి, చీకటి సంబంధులుగా కాదు. నువ్వు ఏమి యోచిస్తున్నావు, ఏం ఆలోచన చేస్తున్నావు? నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించాలి. మీరు గమనించాలి, ఆ రోజుల్లో ప్రభువైన యేసుక్రీస్తుని ప్రకటన చేస్తున్నారు. దమస్కోలో ఉన్నారన్న సంగతి తెలుసుకొని సౌలు అధికారపూర్వకంగా కొన్ని పత్రాలు పట్టుకొని మరి సువార్త ప్రకటిస్తున్నటువంటి వారి మీదకి వారిని లేకోకుండా నిర్మూలన చేయటానికి ఈయన బయలుదేరని ఆలోచించాడు. అధికారంతో వెళ్తున్నాడు, గుర్రమెక్కాడు, నానా విధాలైనటువంటి పరిస్థితులు అతనిలో కలిగి ఉన్నాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని చీకటిగా ఉన్న మార్గాల్ని ఒక్కసారి అకస్మాత్తుగా వెలుగుమయముగా మార్చేశాడు యేసు. అపోస్తుల కార్యములో 26వ అధ్యాయం 13వ వచనంలో చదివితే, రాజు మధ్యాహ్నమందు నా చుట్టూ నాతో కూడా వచ్చువారి చుట్టూ ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైనటువంటి ఒక వెలుగు త్రోవలో ప్రకాశించి తిని నేను చూశాను. ఏమని చెప్తున్నాడండి ఇక్కడ సౌలుగా ఉన్న పౌలు. ఇక్కడ మీరు గమనించినట్లయితే, ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ఆకాశములో ఉన్నటువంటి ప్రకాశమానమైనటువంటి ఒక వెలుగు నాకు త్రోవలో ప్రకాశించుట నేను చూసి తిని. యేసయ్య అక్కడ ప్రత్యక్షమయ్యాడు. చీకటిగా ఉన్న సౌలు జీవితంలో వెలుగుమయముగా మార్చాడు. ఈరోజు నీ మార్గం వెలుగుగా ఉంది. నీ త్రోవ, మొదటిగా చెప్పిన మాట చూడండి, యేసుతో మనము వెళ్ళవలసిన త్రోవలో మనము చక్కగా చేరాలంటే ముందు చక్కని త్రోవలో నడవాలి. రెండవది, వెలుగు తేజస్సు నీ మార్గములో ఉండాలి. వెలుగు తేజస్సు నీ మార్గములో ఉండాలి. నిర్గమకాండం 13వ అధ్యాయము 21వ వచనంలో చదివితే, వారు పగటి వేళ మనం గమనించినట్లయితే పగలు రాత్రి ప్రయాణములు చేయుచు ఉన్నట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకును, పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగునిచ్చుటకును, రాత్రి వేళ అగ్నిస్తంభములో ఉండిరి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఎప్పుడు మనం గమనించాలి, రాత్రివేళ అగ్నిస్తంభములోను పగటి వేళ మేఘస్తంభములోను వారికి ముందుగా వెలుగుగా ఉండటానికి దేవుడు వారిని ముందుగా వెలిగించి నడిపించబడుతూ ఆయన ముందుగా నిలిచాడు. ఎప్పుడంటే ఇజ్రాయేలుకి ఎప్పుడు వెలుగుగా ఉన్నాడు, ఎప్పుడు మరుగు చేశారనంటే మేఘము క్రింద ఉన్నంత వరకు. మేఘము క్రింద ఉండి ఆ మేఘమును మాటుగా చేసుకొని ప్రయాణం అంతటిలో కూడా దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు నడుచుకున్నప్పుడు దేవుడు వారికి తోడుగా. ఈరోజు నువ్వు ఆత్మీయంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ఆ అనుభవాల మధ్యలో సంఘం అనే ఒక మేఘము క్రింద ఉన్నావా? కొంతమందిని చూడవచ్చు, ఆ సంఘం కాదని ఈ సంఘం కాదని ఆ సంఘం వీళ్ళకి ఎక్కడ నచ్చిన చోట ఉంటారు, నచ్చని చోట వెళ్ళిపోతారు. వీళ్ళకి ఒక ఆత్మీయత దొడ్డి ఉందా? ఆత్మీయతలో కలుగు చేసేటువంటి సేవకులు ఉన్నారా? ఆ సంఘం యొక్క నియమ నిబంధనలు ఏంటి? ఆ నియమంలో దేవుడు చెప్పినటువంటి వాక్యం యొక్క తీర్మానాలు అనే ఆ సంఘం అనే మేఘము క్రింద ఎవరైతే అనుసరించి నడుచుకుంటున్నారో వారికి వెలుగునిచ్చుటకు, ఎక్కడ చీకటి కమ్మకుండా వారి త్రోవల మధ్యలో ప్రభు ఉన్నారు అంటానికి ఏమాత్రం కూడా సందేహమేమీ లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము చెబుతున్న మాటలో మనం గమనించి గ్రహించి దేవునితో నిబంధన కలిగిన వారమై ఏమని ఉన్నది మనం చూస్తే, నువ్వు వెళుతున్నటువంటి త్రోవ
చక్కగా ఉండాలి. ఇదిగో ఆ చక్కగా ఉండాలంటే నువ్వు ఒక చక్కని త్రోవలో ఉండాలి. రెండోది ఆ త్రోవ వెలుగుగా ఉండాలి. మూడోది ఆ మేఘమును మాటుగా, అంటే సంఘములో నువ్వు సహవాసములో నువ్వు స్థిరపడాలి. స్థిరపడినటువంటి అనుభవంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను అన్ని విషయములో కూడా నీ వెళ్ళవలసిన త్రోవలో చక్కగా నిన్ను చేర్చునుగాక. దేవుడి మాటలు మన పక్షముగా దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఇంతవరకు నీ వాక్యమైన మీ బిడలను మీరే చక్కని త్రోవ, ఇదిగోనైనా వెలుగు కలిగిన త్రోవ, అయా సంఘం యొక్క సహవాసము మేము కోరుకున్న రేవుకు చేర్చగలిగిన వాడు మీరే కదా. మీ బిడ్డల ప్రార్థనలు విని వాటి ప్రకారంగా, వాక్య ప్రకారంగా తమ జీవితంలో సరిచేసుకుంటానికి కృప దయచేయమని సర్వ మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందు యేసుక్రీస్తు పరిశుద్ధ నామము ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా.